ఉన్నట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శబల దుర నమకల దురవకల దుర రికబల దురియర నమకల బల దురవకల. దేవుని నుండి దేవుని కనుదృష్టి ఫలములు ఇప్పుడు నిలిపి ప్రారంభించబడుతున్న మందిరం ముగించే వరకు కూడా దేవుడి కనుదృష్టి నిలిపి పైన తన కనికిరమును తన వాత్సల్యతను మనకు అనుగ్రహించాలి. అందుకొరకు మనం స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్ర రికర బల దురద బల శబల బల దురద బకల దుర కల బల దురియర నమకల బల దేవుని కృప దేవుని కృప దేవుని కృప కలుగునట్లుగా స్తోత్రించేదము. కృప 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 స్థాపబడుతున్న మందిరం ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా స్తోత్రించేదము. మీరు మాత్రమే మహిమ తెచ్చుకున్నట్లుగా, మీరు మాత్రమే ఘనపరచబడినట్లుగా, నీ నామ ఘనత కొరకై కట్టబడుతున్న మందిరములో నీ మహిమ గల్ని బాహు చాల్చి ఉంచిన ప్రభా, ఆకాశముల నుంచి ఉన్నతమైన కృప ఈ స్థలమంతా నీ ప్రజల మీద దాసుల మీద కొల్లరించబడినగా ప్రార్థిస్తున్నాం. నీ మహిమ గల్ని బాహు చాల్చి ఉంచి మానవునిగా ధైర్యంగా మా ఆస్తువులు మరుగుపరిచి నీ ప్రభావాలు నిన్ను కార్యక్రమంతో నీకు మహిమకరంగా జరిగించు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మందిరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ప్రేమతో పిలిచిన దైవజనులకి ప్రభు పెట్టి ఉన్న స్తోత్రాలు. పోయబడిన పరిమళ తైలము శాలేము రాజా నీదు నామం, రాజా నీదు నామం. పోయబడిన పరిమళ తైలం నీవే. క్రీస్తు యేసే ముఖ్యమైన రాయిగా ఉన్నట్లుగా స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. దాని మీద అపోస్తులుడు ఎలాగూ పునాదిరాలుగా ఉన్నారో అదే విధంగా ఇక్కడ కట్టబడుతున్న మందిరం కూడా అపోస్తుల ఉపదేశం చేత కట్టబడినట్లుగా స్తోత్రం చెల్లించడము. స్తోత్రం 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 స్తోత్రం. మొదటి రాయిగా మూల రాయిగా ప్రభువైన యేసుగా సాదృశ్యంగా మనం పెడుతున్నాం. స్తోత్రం చెల్లించడము. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి ఒక ఆకారములోకి ప్రపంచాన్ని తీసుకుని వచ్చిన శిల్పకారుడు ప్రభువా, తదుపరినైనా పడిపోయిన ప్రతి మనిషిని ఒక రూపంలో తెచ్చిన శిల్పకారుడిగా నీ కుమారుని పంపించారు తండ్రి. వారి పరిపూర్ణత కొరకు శిల్పకారుడిగా ఆత్మదేవుని మీరు మాకు అనుకరించారు. ఆ పని చేయడానికి అపోస్తులను ప్రభు మీరు మాకు అనుకరించారు. నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా. హల్లెలూయా 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 ఆయన కృప తోడైండునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించిన దేవుడు కృపతో ముగించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, అల్పులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని భూమి మీద నీ సేవ చేయడం కొరకు మమ్మల్ని ప్రత్యేకించుకొని ఈ ప్రాంతంలో నీ సేవకులు మీరు ఏర్పాటు చేసుకొని నిలవబెట్టి ఇంతవరకు మీరు నడిపించారు ప్రభు. నీకు స్తోత్రాలు.
ఏదో అసలు కనపడుతుంది. గత కాలంలో ఈ స్థలంలో ఒక మందిరం కట్టబడటానికి ఎంతో సహాయపడ్డారు నాయన. మరొకసారి దీన్ని పునర్నిర్మాణం చేయటం కొరకు ప్రభువా, దీనికి పునాదులు వేటుకు ఈ దినం మేము ప్రారంభించి ఉండగా తండ్రి, ఇక్కడ సేవను ఎలాగ మీరు ప్రారంభించారో ఈరోజు మందిర పని కూడా మీరే ప్రారంభిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రారంభించినటువంటి ఈ సేవను ఇప్పటివరకు ఎంత కృపతోనూ మహిమకరంగా మీరు జరిగించారో, ఇప్పుడు ప్రారంభిస్తున్న ఈ మందిరం పనంతటిని కూడా అంతకంటే కృపతోనూ అంతకంటే అధికమైన మహిమతో జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వేయబడిన పునాదుల మీద ప్రభువా, నీ ఆత్మ ఉంచినందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. చేతులు మావి కావు ప్రభు, అదృశ్యుడగు నీ అస్సలు ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీ కనుదృష్టి ఇక్కడ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. వేయబడిన పునాదులు స్థిరపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభా, నీ నామ ఘనత కొరకు అనేకులు ఇక్కడ వచ్చి సిద్ధపడటకు ఒక గొప్ప మందిరాన్ని మీరు కట్టించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి దినము పని జరుగును గాక. ప్రతి దినము ప్రభా పని వారిని మీరు వాడుకుంటుంది. ప్రతి దినము ప్రభా అవసరమైన దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. ముగింపు దినమును అత్యంత మహిమతో మీరు ముగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. సమస్తమైన కార్యాలకు కృప మాత్రమే మాకు ఆధారం. కృప లేనిది మేము ఏం చేయలేము. అందుకే కృప కలుగునుగాక మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ మందిర నిర్మాణం కొరకు కూడా ప్రారంభ దినాన్ని కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. కృపతోనే పని జరగాల, కృపతోనే ముగించబడాలా, కృపతోనే మేము అందరం సిద్ధపడాలా, కృపతోనే నిన్ను స్తుతించాలి తండ్రి. నీకు స్తోత్రాలు. అందుకు నీ కృపను అధికం చేయండి నాయన. నీ కృపను ఈ బిడ్డలకు హెచ్చుగా ఇవ్వండి ప్రభు. తండ్రి, సర్వ కృపానిధియగు దేవుడు ప్రభు. సర్వ కార్యములకు మందిరములో జరిగే ప్రతి కార్యానికి కావలసినంత కృపను మీరు దయచేయమని, పనివారికి ఆర్థిక సమస్యలు అన్నిటికీ మీరు కృప చూపించి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు శక్తి గల నామములు అడిగి ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి మనం స్తోత్రం చెల్లించేదము. కుమారుడిని యేసయ్యకు మనం స్తోత్రం చెల్లించేదము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు నిత్యము స్తుతించబడును గాక. ఆమేన్. హల్లెలూయా.